హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. మీకు మంచి హెల్తీ ఫుడ్ ఒకటికి చూపిస్తున్నాను. చాలా పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు కూడా తినండి, చాలా హెల్త్కి చాలా మంచిది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా చేసుకోండి. ఇవిగానండి, ఇవి సియా సీడ్స్ అంటారు, సబ్జి గింజలు కూడా అంటారు. ఈ నేను ఒక స్పూన్ అయితే గిన్నెలో వేసుకుని నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకోవాలి ఫస్ట్. నానబెట్టుకుంటే అవి ఉబ్బుతాయి, ఎక్కువ అవుతాయి కూడా, మెత్తగా అవుతాయి, చాలా బాగుంటాయి. వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి ఫస్ట్. ఒక 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే అవి ఉబ్బుతాయి, పెద్దగా అవుతాయి, కొంచెం మెత్తగా అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఇవి పిల్లలు కూడా తినవచ్చండి, చాలా మంచిదండి. ఇవి మీరు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు 2 కీరాలు తీసుకున్నాను నేను. 2 కీరాలు తీసుకున్నాను కాబట్టి ఒక 1 స్పూను నానబెట్టుకున్నాను అవి. ఇప్పుడు పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకుంటే తీసుకున్న ఏం కాదు అండి, తీసుకోకపోయినా ఏం కాదు. నేనైతే పొట్టు తీసేసుకుంటాను. అవి చాలా మంచిదండి, ప్రతి ఒక్క ఇంట్లోనూ అందుబాటులో ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకోండి. పిల్లలకి కూడా అలవాటు చేయండి, పిల్లలు కూడా తినేస్తారు. అసలు నచ్చలేదని అయితే అనరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలాగా కలుపుకుని పెడితే ఇలా కోరేసుకోవాలండి ఫస్ట్. ఇలా కోరుకుంటే మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసేసుకోవాలి. ఈ సీడ్స్ చాలా మంచిదండి. ఇవి పాల్లోనూ కూడా కలుపుకుని తాగొచ్చు, ఇవి పెరుగులో కలుపుకుని తాగొచ్చు, ప్రతి దాంట్లోనూ కలుపుకొని తాగొచ్చు. నానబెట్టుకుని ఉంచుకుంటే ఒక 3 రోజుల్లో 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే ఏం పాడవదండి, ఉంటాయి, నిల్వ కూడా ఉంటుంది. ఇది ఒక 4 రోజులైనా ఏం కాదు, ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు దీంట్లో 2 పెరుగులు వేసుకుంటున్నాను, 2 బాక్సులు చిన్నవి. పెరుగు బాక్సులో 2 వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇవి 3 కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. మెయిన్ ఏంటంటే హెల్త్కి మంచిది. మీరు కూడా తీసుకోండి, ప్రతి ఇంట్లోనూ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరిలోనూ నేను ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా. ఇప్పుడు వేరే చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను, నాకు కొంచెం తీసుకుని తింటానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలోనూ నేను ఉండాలి. అబ్బా, చాలా టేస్టీగా ఉందండి.